క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ ధన్యవాదాలండి. అందరికీ వందనాలండి. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని దేవుని వాక్య కొనసాగింపు కొరకు మనం చదువుదాం. నేను చెబుతా, నాతో పాటు మీరు చెప్పండి. 12 నుంచి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. పండు ఎక్కువ తగ్గించు. థ్యాంక్ యూ. క్రీస్తునందు కూడి వచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందరికీ వందనాలండి. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, నేర్చుకుందాము. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి పాఠం లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 10వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాఠం ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు. కాబట్టి మనం శ్రద్ధగా దేవుని మాటలు విందాం, శ్రద్ధగా దేవుని మాటలను ఆలకిద్దాం. మీరు దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉంటే దేవుడు చక్కగా మీతో మాట్లాడతాడు. మీరు నిద్రకు కునిగిపాట్లకు చోటిచ్చారనుకోండి, దేవుడు మీతో మాట్లాడ్డాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఉన్నది దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంది. ఒకటి ఆయన దగ్గరికి వచ్చి నిద్రపోవటం కాదు, కునిగిపాట్లు పట్టడం కాదు. ఆయన మాటలు వినండి. ఆయన ఏం చెబుతున్నాడో వినండి. ఆయన చెప్పిన మాటలు విని మీరు బలపడవలసిందిగా నేను ప్రభువుని బట్టి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. సరే, ఇంకా వాక్య సందేశం విషయానికి వస్తే లూకాసు వార్త 13వ అధ్యాయాన్ని 10 నుంచి 17 వచనాలు ఈరోజు మనం నేర్చుకునే పాఠం. ఇక్కడ జరుగుతున్న సంఘటన మీకు చెప్తా. ఆ సంఘటన బట్టి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విశ్రాంతి దినం రోజున దేవుడు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ సమాజ మందిరంలో చాలామంది ఉన్నారు. 18 సంవత్సరాలుగా ఒక దురాత్మ, అపవాది బంధకాల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ బలహీనపరుస్తూ ఉందంట. 18 సంవత్సరాలుగా బలహీనపరిచేటువంటి ఒక ఆత్మ, ఒక దురాత్మ పట్టి ఆ దురాత్మ చేత పీడించబడుతున్నటువంటి ఒక స్త్రీ ఆ రోజున సమాజ మందిరానికి దేవుని వాక్యం వినడానికి వెళ్ళింది. ఆమె బలహీనత గురించి ఏం చెప్తుందంటే, ఆమె చక్కగా నిలవబడలేని పరిస్థితుల్లో ఉంది. నడుము వంగిపోయి నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఆవిడ దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని వింటుంది. యేసుక్రీస్తు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆమెను చూసి ఆమెను పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె స్వస్థత పొందింది. చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచింది. అయితే ఆ రోజు గొడవ ఏంటనంటే, అక్కడ ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రోపదేశకులు లేదా సమాజ మందిరపు అధికారి కోపం వచ్చింది. సమాజ మందిరపు అధికారికి ఏమొచ్చింది? కోపం వచ్చి, పని చేయదగినటువంటి దినములు 6 ఉన్నాయి. 6 రోజుల్లో మీరు ఎప్పుడైనా వచ్చి స్వస్థత కోసం వచ్చి స్వస్థతను పొందండి. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినం రోజున స్వస్థత కోసం ఎవరో రావద్దు అని కోపంతో చెప్తాడు. దానికి యేసుక్రీస్తు వెంటనే స్పందిస్తూ, అయితే మీరు వేషధారులుగా ఉన్నారు. మీలో ప్రతివాడు విశ్రాంతి దినం రోజున మీకు గాడిద కానీ మీ ఎద్దు కానీ
కట్టేసి ఉంటే దాన్ని ఊడదీసి తీసుకుని వెళ్ళి వాటికి నీళ్లు పెట్టరా, వాటికి ఆహారం పెట్టరా అని అడుగుతాడు. అడిగితే ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడకపోయేసరికి యేసుక్రీస్తు అంటాడు, మరి ఈమె 18 సంవత్సరాలుగా అపవాది బంధకాల్లో ఉంది, అపవాది చేత బంధించబడి బాధపడుతుంది. ఈమె అబ్రహాము కుమార్తె, మరి ఆమెను ఆ బంధకాల నుంచి విడిపించడం న్యాయం కదా అని చెప్పేసి అడిగినప్పుడు ఆ ఎదురు ప్రశ్నించిన వాళ్ళు, అంటే సమాజ మందిరపు అధికారి, వీళ్ళందరూ కూడా ఆయన మాటలకు సిగ్గుపడి, ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడి, మిగతా అక్కడ ఉన్న జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన మాటలకు సంతోషపడతారు. ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన, అక్కడ జరుగుతున్నటువంటి పాఠం. దేవాంశను కంట్రోల్లో ఉంచాలి. అది డిస్టర్బెన్స్గా ఉంది నాకు. ప్రణీత్ని కూడా ఎర్రబెట్టరేళ్ళు తొందర. తిరిగావా దరువు పడుతుంది కరెక్ట్గా. రైట్, ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, విశ్వాసాన్ని గురించి మనం నేర్చుకోవాలి. ఇక్కడ విశ్వాసాన్ని గురించి నేర్చుకోవాలి మనం. చాలా మందిలో విశ్వాసం ఉంది కానీ నిలకడగా లేరు. విశ్వాసం ఉంది కానీ నిలకడగా లేరు. విశ్వాసం ఉందని అంటున్నారు కానీ విశ్వాసంలో స్థిరత్వం లేదు. ఈ స్త్రీ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, విశ్వాసంలో నిలకడగా ఉండడం మనం నేర్చుకోవాలి. విశ్వాసంలో నిలకడగా ఉండడం మనం నేర్చుకోవాలి. విశ్వాసంలో మనం నిలకడగా ఉంటే, విశ్వాసంలో మనం స్థిరత్వాన్ని కలిగి ఉంటే, దేవుడు మనకు విడుదల కలుగు చేస్తాడు. విశ్వాస ఫలము కూడా మనం పొందుతాం. విశ్వాస ఫలం కూడా మనం పొందుతాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? విశ్వాసంలో మనం నిలకడగా ఉంటే, స్థిరంగా ఉంటే, దేవుడు మనల్ని విడిపిస్తాడు. విశ్వాస ఫలము కూడా మనము పొందుతాము. ఈరోజు మనం ఆ పాఠం నేర్చుకోబోతున్నాం. ఈ స్త్రీని చూసినప్పుడు చాలామందిని మనము నేర్చుకుంటా వస్తూ ఉంటున్నాము సువార్తల్లో. ఆయన దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచని కానీ, లేకపోతే నన్ను శుద్ధినిగా చేయమని కానీ, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కానీ, ఇలా చాలామంది ఆయన అడిగారు. స్వస్థపరచమని అడిగారు, బాగు చేయమని అడిగారు, విడిపించమని అడిగారు, దెయ్యములు పట్టినప్పుడు వాటి నుంచి విడిపించమని అడిగారు. ఇలా ఆయన్ని ప్రాధేయపడ్డారు. కానీ ఈమె విషయానికి వచ్చేసరికి ఈవిడ యేసుక్రీస్తుని అడగలేదు. యేసుక్రీస్తుని అడగలేదు. ఆ 10 వచనాలు మనం స్టడీ చేసినప్పుడు ఎక్కడా కూడాను ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరచు, నేను 18 సంవత్సరాలుగా నేను ఎలా బాధపడుతున్నానని కానీ, ప్రాధేయపడటం కానీ, ఇటువంటివి ఎక్కడా కూడాను ఆ 10 వచనాల్లో మనకు కనపడదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తే స్వయంగా ఆమెను పిలిచి, యేసుక్రీస్తే స్వయంగా ఆమెను చూసి, స్వయంగా ఆమెను పిలిచి, స్వయంగా ఆయనే స్వస్థపరిచాడు. ఏంటి, ఎందుకని? మిగతా వాళ్ళ విషయంలో దేవుడు ఎందుకు అలా ఉన్నాడు, ఈమె విషయంలో దేవుడు ఎందుకు ఇలా ఉన్నాడు? మిగతా వాళ్ళ విషయంలో దేవుడు ఎందుకు అలా వ్యవహరించాడు, ఈమె విషయంలో దేవుడు ఎందుకు ఇలా వ్యవహరించాడు? మనం పోయిన వారం కూడా మనం ఒక ధర్మశాస్త్రోపదేశకుని గురించి మనం చెప్పుకున్నట్టున్నాం, అంతే కదా? పోయిన వారం కూడా మనం నిత్య జీవం కోసం వెళ్ళినటువంటి ఒక ధర్మశాస్త్రోపదేశకుని గురించి మనం మాట్లాడుకున్నాం. అతని విషయంలో కూడా దేవుడు ఏం మాట్లాడాడు? నాకు నిత్య జీవం కావాలి అని అతను అడిగితే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? నువ్వు అలా ధర్మశాస్త్ర ప్రకారం చెయ్యి, ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈమె విషయంలోకి వచ్చేసరికి ఎలా అనిపిస్తుందంటే, ఆమె పక్షంగా ఉన్నట్టుగా కనబడుతుంది. దేవుడు ఆమె తరపున మాట్లాడుతున్నట్టుగా, ఆమె తరపున ఉన్నట్టుగా, ఆమె పక్షంగా ఉన్నట్టుగా 10 నుంచి 17 వచనాలు, ఆ 7 వచనాలను మనం ధ్యానం చేస్తే
అని అర్థమవుతా ఉంది. ఎందుకని దేవుడు ఇటువంటి వ్యవహార శైలి ఈమె విషయంలో కలిగి ఉన్నాడు అనేది కొంచెం మనం డీటెయిల్డ్గా ధ్యానం చేసుకుంటూ వెళితే దేవుడు బయలుపరిచిన కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, సాధారణంగా ఈ అధ్యాయంలో ముందు ఆమె బలహీనత గురించి చెప్పాడు, ఆమె పొందిన విడుదల గురించి చెప్పాడు, తర్వాత ఆమె విశ్వాసం గురించి చెప్పాడు. అంటే రివర్స్లో చెప్పుకుంటా వచ్చిన విధానం కనబడుతూ ఉంది. విశ్వాసం ఉంచిన తర్వాత బలహీనత నుంచి విడుదల పొందుతామా, ముందే బలహీనత నుంచి విడుదల పొందిన తర్వాత విశ్వాసం ఉంచుతామా? ముందే విశ్వాసం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఆర్డర్లో చెప్పుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆమె విశ్వాసం గురించి మాట్లాడదాం. విశ్వాసం ఉంచినట్టు మనకి ఎక్కడ కనపడలేదు కదా పాస్టర్ గారు అని అంటే స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. చదవండి, 16వ వచనం ఈ మాట చెప్పింది. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్ల నుంచి విడిపించ తగదా అని అతనితో చెప్పాను. రైట్. ఈమె ఎవరంట? అబ్రహాము కుమార్తె. ఇక్కడ మీరు గమనించండి, చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటనంటే, ఒక క్రైస్తవ కుటుంబంలో మనం జన్మించాం కాబట్టి క్రైస్తవులం, ఒక క్రైస్తవ కుటుంబంలో మనం పుట్టాం కాబట్టి క్రైస్తవులం అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. ఒక హిందూ ఫ్యామిలీలో జన్మించిన వాడు హిందూ అవ్వచ్చు, ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించిన వాడు ముస్లిం అవ్వచ్చు, అలాగే ఒక సిక్కు మతాన్ని ఆచరించేటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు సిక్కు అవ్వచ్చు. కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, తండ్రి క్రైస్తవుడైనంత మాత్రాన, తల్లి క్రైస్తవురాలైనంత మాత్రాన అతనికి పుట్టిన బిడ్డలు క్రైస్తవులు కాలేరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఒకప్పుడు నేను కూడా అలా అనుకున్న. ఒక పాస్టర్ గారిని అడిగారు, నువ్వు రక్షించబడ్డావా? లేదండి, అసలు రక్షణ అంటే ఏంటో నాకు తెలియదు అప్పటికి. మా అమ్మ ప్రార్థనకి వెళ్తుందండి, మా అన్నయ్య పాస్టర్ గారండి, మా అమ్మ మీ అమ్మ బ్యాప్టిజం తీసుకుంది, మీ నాన్న ప్రార్థనకి వెళ్తాడు, ఇవి మాకొద్దు. నువ్వు యవనస్తుడు, నువ్వు రక్షించబడ్డావా? నాకేం తెలుసు? నేను అప్పటి వరకు నేను కూడా క్రైస్తవుని అనుకుంటున్నాను, కానీ కాదు. ఈమె అబ్రహాము కుమార్తె అని ఈ గుర్తింపు, అబ్రహాము కుమార్తెగా ఆమె పొందిన గుర్తింపు అబ్రహాము వంశంలో పుట్టడం వల్ల ఈవిడ అబ్రహాము కుమార్తె కాదు. అబ్రహాము ఇశ్రాయేలీయుల కుటుంబంలో జన్మించింది కాబట్టి, ఇశ్రాయేలీయుల జనాంగానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈమె అబ్రహాము కుమార్తెగా గుర్తించబడడం లేదు. ఈమె అబ్రహాము కుమార్తెగా గుర్తించబడడానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం. చూడండి, దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి ఒక్కసారి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 4వ అధ్యాయం తీయండి, 12వ వచనం నుంచి చదవండి. మరియు సున్నతి గలవారికిని, ఎవరికంట? సున్నతి గలవారికిని తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము, వినండి ఈ మాట, సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు. ఎవరికి తండ్రి అంట? అబ్రహాము కుమారులు ఎవరు? సున్నతి పొందక మునిపే అబ్రహాముకు విశ్వాసం ఉంది. అర్థమైందా? ఏ విశ్వాసం ఉండాలంట? అతడు సున్నతి పొందకు మునిపే అతడు ఒక విశ్వాసంలో ఉన్నాడు. ఆ విశ్వాసము యొక్క అడుగు జాడల్లో ఎవరైతే నడుస్తారో,
వారికి అబ్రహాము తండ్రి. వారికి అబ్రహాము తండ్రి. కాబట్టి ప్రియులరా, ఇక్కడ అబ్రహాముకి కుమారులు అవ్వడానికి ప్రమాణం అబ్రహాము సంతానంలో పుట్టడం కాదు, సున్నతి ప్రమాణం కాదు, ధర్మశాస్త్రము ప్రమాణము కాదు. విశ్వాస సంబంధులే అబ్రహాముకి కుమారులు. మీకు అర్థమైందన్నమాట. ఎవరైతే యేసుక్రీస్తు మృతులలో నుంచి తిరిగి లేచాడని విశ్వసిస్తారో, లేదా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని హృదయంలో నమ్ముతారో, యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఆ విశ్వాసం కలిగినటువంటి వారే అబ్రహాము కుమారులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ఆమెను చూసి ఆమెను గుర్తించాడు. ఎలా గుర్తించాడు? అబ్రహాము కుమార్తెగా గుర్తించాడు. అబ్రహాము కుమార్తెగా గుర్తించడానికి కారణం ఏంటి? ఆమె యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ఆవిడకున్న విశ్వాసాన్ని బట్టి, క్రీస్తుపై ఆమెకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, క్రీస్తుపై ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఆమె అబ్రహాము కుమార్తెగా గుర్తింపు పొందింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఉన్న మన అందరం కూడా అబ్రహాము సంతానము అని మనం అనిపించుకోవాలి. అని అంటే అబ్రహాము కుమారులముగా కుమార్తెలముగా మనం గుర్తించబడాలంటే, అబ్రహాము సున్నతి పొందక మునుపు ఏ విశ్వాసంలోనైతే నడిచాడో అదే విశ్వాసంలో మనం నడిస్తే మనం ఏమవుతాము అంట? అబ్రహాముకి కుమారులము మనము అవుతాము. అబ్రహాముకి కుమారులు మనము అవుతాం. 16వ వచనం. ఈ వాగ్దానము, అదే అధ్యాయం రోమపత్రిక, ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉన్నట్లు అది విశ్వాస మూలమునదాయను. ఏంటంటే ఈ మాట, అబ్రహాముకున్నటువంటి విశ్వాసం, అబ్రహాము దేవుణ్ణి నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏ విశ్వాసం అంట? అది అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసం. అబ్రహాములో ఏ విశ్వాసం అయితే ఉందో అదే విశ్వాసం నీలో ఉండాలి. అదే విశ్వాసం నీలో ఉండాలి. అబ్రహామునకు భిన్నమైన విశ్వాసాలు ఉన్నాయి, అబ్రహాములో ఉన్న విశ్వాసం కాకుండా. అవి ఏంటనంటే, మీలో చాలామందికి అప్పులు తీరుస్తాడు, రోగాలు తగ్గిస్తాడు, అంతవరకే మీరు యేసుక్రీస్తుని నమ్ముతారు. నిత్య జీవం కొరకు కాదు, ఆయన సజీవుడని కాదు, ఆయన మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి వాడని కాదు. మనకి ఎంతవరకు తలనొప్పి, జుట్టు నొప్పి, ఏళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి మాత్రమే దేవుడు. మనం ఎప్పుడు వాటి కోసమే దేవుణ్ణి నమ్ముతున్నాం. కానీ వాటి విషయంలో దేవుడు, అవి మీకు ఇవ్వడానికి కాదు దేవుడు వచ్చింది, మరణించింది, సమాధి చేయబడింది, పునరుద్ధరణుడై తిరిగి లేచింది. ఆయన ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, ఆయన స్వస్థపరచకపోయినా, ఆయన స్వస్థపరిస్తేనే కాదు, ఆయన స్వస్థపరచకపోయినా, ఆయన తలనొప్పి తగ్గించకపోయినా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 18 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు బలహీనత, నడుము వంగిపోయి నిటారుగా నిలవబడలేనటువంటి స్థితి, 18 సంవత్సరాలు. మనమైతే తాయెత్తుల దగ్గరికి వెళ్తాం. ఒక సంవత్సరం తగ్గకపోతే, 10 రోజులు తగ్గకపోతే ప్రార్థనకి కంటిన్యూస్గా రాము. ఆ దేవుడు మాకేం చేశాడు? మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేస్తే తగ్గిద్దా? చూడండి, మీ విశ్వాస ప్రమాణం చూసుకోండి.
అంటే ఏంటి? దేవుడు ఉపకారం చేసినప్పుడే ఆయనను దేవుడని నువ్వు ఆరాధన చేస్తున్నావు. కానీ 18 సంవత్సరాలు ఆవిడ బలహీనత చేత బాధపడుతూ కూడా సమాజ మందిరానికి వెళుతూ వాక్యాన్ని వింటూ మందిరానికి వెళుతూ వాక్యాన్ని వింటూ దేవునికి మొర్రపెడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి విశ్వాసంలో అబ్రహాముకున్నటువంటి విశ్వాసం కలిగి అబ్రహాము యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి స్త్రీ ఈవిడ. అబ్రహాము యొక్క విశ్వాసం యొక్క అడుగు జాడలు నడుస్తున్నటువంటి స్త్రీ ఈవిడ. 25 సంవత్సరాలు దేవుడు అబ్రహామునకు పిల్లలు ఇవ్వలేదు. 25 సంవత్సరాలు అబ్రహాముకు దేవుడు పిల్లలు ఇవ్వలేదు. ఈవిడ 18 సంవత్సరాలు బాధపడింది, అబ్రహాము 25 సంవత్సరాలు బాధపడ్డాడు. ఈవిడ 18 సంవత్సరాల్లో బలహీనపరచు ఆత్మ పట్టి దయ్యం పట్టి అపవాది ఈమెను పీడిస్తున్నప్పటికీ కూడాను పోరాటం చేస్తుందే తప్ప విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. విశ్వాసాన్ని అది నిలకడ. దాన్ని ఏమంటామండి? నిలకడ. ఏకదీటిగా ఒక 10 రోజులు జ్వరం వస్తే చాలు, ఏకదీటిగా ఒక 10 రోజులు కిడ్నీ నొప్పులు వస్తే చాలు, ఏకదీటిగా ఒక 10 రోజులు తలపోటు తగ్గితే చాలు, మనం ఇంటిని చెక్ చేపిస్తాం, సిద్ధాంతిని పిలుస్తాం, ఆడిని పిలుస్తాం, ఈడిని పిలుస్తాం, ఆడొచ్చి చూస్తాడు. అరే నువ్వు మీ ఇంట్లో చనిపోతున్నారు కారణం అదిరా ఇదిరా అంటాడు, ప్రహరీ తప్పు అంటాడు, అదంటాడు. ఈ పిచ్చి చేష్టలన్నీ కూడా మనం చేసేస్తాం. దెర్ ఈజ్ నో స్టాండర్డ్ ఇన్ అవర్ ఫెయిత్. అందుకని 125వ కీర్తనలో అంటాడు, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎలాగుంటారంట? యెహోవాయందు విశ్వాసం ఉంచినటువంటి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే వాళ్ళు ఉంటారు. యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నట్లుగా ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎవరైతే దేవుని యందు నిలకడ కలిగినటువంటి విశ్వాసం కలిగి ఉంటారో నిత్యము వారి చుట్టూ ఎలా ఉంటాడంట? ఒక ప్రాకారములాగా దేవుడు వారితో ఉంటాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బీ స్టాండ్, నీ విశ్వాసంలో నిలకడగా ఉండు. మన పిల్లలు తాగి యాక్సిడెంట్ అయిపోతే దానికి కారణం దయ్యాలు అంటున్నాం. ఈడు తాగాడని అంటలా, ఈడు తాగి కారు గుద్దుకొనో వ్యానుకు గుద్దుకొనో బండికి గుద్దో వాడు పడిపోతే మనం ఎక్కడికో వెళ్ళేదో చేపించుకొని వస్తున్నాం, కాగితులు కట్టుకొస్తున్నాం. ఇక్కడికి వచ్చేమో యేసుక్రీస్తు నన్ను స్వస్థపరచు, నా బిడ్డని స్వస్థపరచు, నా కుటుంబాన్ని కాపాడని మనం అంటున్నాం. వేర్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసంలో నిలకడేది. 18 సంవత్సరాలు బాధ అనుభవించింది ఆవిడ. ఎన్ని సంవత్సరాలు అండి అది? 18 సంవత్సరాలు, 18 years. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 3 సంవత్సరం కాదు, 18 సంవత్సరాలు వేదన అనుభవించింది. అయినా అబ్రహాము కుమార్తెగానే ఉంది. అంతే తప్ప విశ్వాసంలో ఏమాత్రము కూడాను తను తప్పిపోలేదు. విశ్వాసంలో ఏమాత్రం కూడాను తప్పిపోలేదు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనుడి. దేనికి సంబంధించిన వాళ్ళు? అబ్రహాము సంతానం ఎవరు? విశ్వాస సంబంధులే అబ్రహాము సంబంధులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాముకి ఎవరి కుమారులు? వంశంలో పుడితే కుమారులు కాదు, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. హల్లెలూయా. సో ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధరణ ఆరాధనలో దేవుడు నీకు చెప్పే మాట ఏంటనంటే, నీ విశ్వాసాన్ని ఒక్కసారి పరిశీలించు. నువ్వు విశ్వాసంలో ఎంత స్టాండర్డ్గా ఉన్నావు, ఎంత నిలకడగా ఉన్నావు, ఎంత స్థిరంగా ఉన్నావు అనేటువంటిది నువ్వు పరిశీలన చేయి.
నువ్వే పరిశీలన చేసుకో. ఒకవేళ పరిశీలించడం నీకు రాకపోతే దేవుణ్ణి అడుగు పరిశీలన చేయమని. దేవుణ్ణి అడుగు. దయచేసి ఈ గుమ్మం దాటిన తర్వాత మళ్ళీ ప్రార్థన కానీ, మందిరం కానీ, ఈ సహవాసం కానీ మీకు గుర్తుకు రాదు. అయినా మీకు చెప్తున్నాను, ప్రార్థన చేయండి. మరొక వచనం చదవండి, 9వ వచనం కూడా ఒకసారి చదవండి, 3వ అధ్యాయం అదే. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. వింటున్నారు ఈ మాటను? ఎవరండి? విశ్వాస సంబంధులే, విశ్వాసము గలవారే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఒకసారి నీ విశ్వాసాన్ని గురించి నువ్వు పరిశీలన చేయి. నువ్వు అబ్రహాము కుమార్తెవేనా? అబ్రహాము కుమారుడవేనా? అబ్రహాముకున్నటువంటి విశ్వాసం నీలో ఉందా? అబ్రహాముకున్నటువంటి విశ్వాసము కలిగి అబ్రహాము విశ్వాసము యొక్క అడుగు జాడల్లో నువ్వు నడుస్తున్నావా? అబ్రహాము విశ్వాసము యొక్క అడుగు జాడల్లో నువ్వు నడిస్తే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఆయన నీ చుట్టూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాముకున్నట్టి విశ్వాసము యొక్క అడుగు జాడల్లో నువ్వు నడిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించినట్టుగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఊరికే దేవుడు నిన్నేమి ఆశీర్వదించడం. నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఊరికే నువ్వు ప్రార్థనలు చేయడం ద్వారా, ఉపవాసాలు ఉండడం ద్వారా దేవుడు నీకు ఆశీర్వాదాలు, దీవెనలు ఇవ్వడం. నువ్వు అనుకుంటే నీ తప్పు, దేవుని తప్పు కాదు. అది నీ తప్పు, దేవుని తప్పు అయితే కాదు. చదవండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. లూకాసు వార్త 19వ అధ్యాయం తీయండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్పిందో చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరి గురించి మాట చెప్తా ఉంది? జక్కయ్య గురించి మాట చెప్తా ఉంది. ఎవరండి ఇతను? జక్కయ్య గురించి మాట చెప్తా ఉంది. ఎవరు అబ్రహాముకి కుమారుడు అంటే మారు మనసు రక్షణ పొందినటువంటి వారే అబ్రహాము కుమారులు. అర్థమైందన్నమాట మీకు? మారు మనసు రక్షణ పొందినటువంటి వారే అబ్రహాము కుమారులు. అందుకనే దేవుడు స్వయంగా ఆమె దగ్గరికి వెళ్ళి, స్వయంగా ఆమెను పిలిచి, స్వయంగా ఆమెతో మాట్లాడుతూ, అమ్మా ఇదిగో నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె స్వస్థత పొందింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈమె అందరిలాగా లేదు. అక్కడున్న ధర్మశాస్త్రోపదేశకులు ఆయన క్వశ్చన్ చేశారు. అక్కడున్న ధర్మశాస్త్రోపదేశకులు ఆయన నిందించారు, బెల్జబూల్ అన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం ఆయన మీద నమ్మకం ఉంచలేదు. మీకు తెలుసు కదా, బాప్తిసం ఇచ్చి యోహాను ప్రసంగం మీకు తెలుసు కదా. ఏమని ప్రసంగం చేశాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడెవడు? మీరు మారు మనసు పొందండి, మారు మనసునకు తగిన ఫలము ఫలించండి అని హెచ్చరిక చేసినటువంటి సందర్భాలు, దినాలు అవి మిత్రులరా. అటువంటి బోధనలు వినినటువంటి ఆమెలో మారు మనసు, ఆమెలో ఉన్నటువంటి అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి, అబ్రహాము యొక్క విశ్వాసంలో ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి స్త్రీ ఈవిడ. అందుకనే దేవుడు ఆమెను స్వయంగా పలకరించాడు, దేవుడు ఆమెను స్వయంగా ముట్టి స్వస్థపరిచాడు. మిత్రులారా, ఆవిడేం అడగల, ఆవిడేం ప్రాధేయపడలా. 18 సంవత్సరాలు బలహీనత చేత బాధపడుతున్నప్పటికీ కూడాను దేవుని మందిరానికి వెళ్ళటం మాత్రం అనలేదు. తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం బాగానే, దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యం. దేవుని మందిరానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్? నీదేం విశ్వాసం? అది విశ్వాసమా? ఎవరినో ప్రార్థన చేయమంటావు. నేను బలహీనతగా ఉన్నాను,
నా కోసం ప్రార్థన చేయండి అంటాం. నువ్వు బలహీనతగా ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరో ప్రార్థన చేస్తే నీకెందుకు స్వస్థత కలిగింది? ఆవిడికి బలహీనత ఉంది, ఆవిడ సమాజ మందిరంలోనికి వెళ్ళింది. ఎవరినో పంపించి నేను బలహీనతగా ఉన్నాను, నా కోసం సంఘం అందరూ ప్రార్థన చేయండి, నాకు స్వస్థత కలిగిద్దని అడిగిందా? నువ్వు తలనొప్పి అనే సాకుతో, ముక్కు నొప్పి అనే సాకుతో, ఏళ్ళు నొప్పులు అనే సాకుతో, ఏమండి కళ్ళు నొప్పులు అనే సాకులతో ఎప్పుడు మందిరం మానేద్దామా అనే సిద్ధాంతాన్ని కలిగినటువంటి వ్యక్తివి నువ్వు. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్? విశ్వాసాన్ని పరీక్ష చేసుకోండి. నీలో ఉన్న విశ్వాసం నిజమైన విశ్వాసమేనా? డూ యూ హ్యావ్ ద రియల్ ఫెయిత్? నిజమైన విశ్వాసం నీలో ఉందా? నీకు అవకాశం దొరికితే మానేసి ఇంటికాడ పడుకుందామని ఆలోచనతో ఉన్నావు, కానీ ఆవిడ అలాగలేదు. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం, అబ్రహాము యొక్క విశ్వాసం అడుగుజాడల్లో నడిచినటువంటి, అబ్రహాము విశ్వాసము యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి, మారు మనసు కలిగినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తి. అందుకని ఆయన ప్రాకారంగా ఆయన చుట్టూ ఉన్నాడు. అందుకని ఆమెను ఆశీర్వదించాడు ఆయన. ఆమెను ఏం చేశాడు ఆయన? ఆశీర్వదించాడు ఆయన. ఏంటి ఆవిడకి ఇచ్చిన ఆశీర్వాదం? ఆమె జబ్బు నుంచి, ఆమె బలహీనత నుంచి విడుదలను కలుగు చేశాడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఆశీర్వాదాలంటే డబ్బులు. మనకు ఆశీర్వాదాలంటే ఏంటి? డబ్బులు. డబ్బులు ఎక్కువ ఇస్తే షార్ట్ కట్లో డబ్బులు ఇవ్వాలి. ఎలాగంటే కుక్కను కొడితే డబ్బులు ఊడిపడితే అంటాం చూసారా? అదిగో అలా విత్తనం పెట్టంగానే ఎకరాలు ఎకరాలు పండేయాలి. ఆయన బంగారు దేవతలను కంచెయ్యాలి ఫెన్సింగ్ చేసినట్లుగా. మనం ప్రార్థనకు రాం, మనం వాక్యం వినం, తలనొప్పని పడుకుంటాం, చెవి నొప్పని పడుకుంటాం, మోకాళ్ళ నొప్పులని పడుకుంటాం, ప్రార్థనకు రాం, విశ్వాసం ఉంచాం. కానీ దేవుడు ఏం చెప్పరేంటండి? దేవుడు ఏం చేయాలి? మనకి ఆశీర్వదించాలి, స్వస్థతలు చేయాలి, అద్భుతాలు చేయాలి, అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి. నీకేం రుణపడి ఉన్నాడైనా? మాట్లాడరేంటంటే నీకేం రుణపడి ఉన్నాడా? నువ్వు ఆయనకు రుణపడి ఉన్నావా? దాట్ ఈజ్ వై వీ హ్యావ్ టు చెక్. అందుకనే మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేస్తాం. అందుకని మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. ఆ స్త్రీ చూడండి, విశ్రాంతి దినం రోజున మందిరానికి వచ్చింది. విశ్రాంతి దినం రోజున ఎక్కడికి వచ్చింది? సమాజ మందిరానికి వచ్చింది. వచ్చి వాక్యాన్ని వింటుంది. వచ్చి ఏం చేస్తుంది? వాక్యాన్ని వింటుంది. దాట్ ఈస్ ద ఫెయిత్. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం అది. దేవుని మాటలు విన్నాడు. దేవుని మాటలు విన్నాడంట అబ్రహాము. చదవండి ఒక్కసారి ఒక మాట. 8వ అధ్యాయము యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుగుచున్నారే. విన్నారు ఈ మాట? అబ్రహాం అలా ఎలా చేయలేదు? దేవుని వలన వినిన సత్యం చెప్పినప్పుడు మీరైతే చంపాలనుకున్నారు. దేవుని వలన వినిన సత్యం నేను చెప్పినప్పుడు అబ్రహాం మీలాగా చేయలేదు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దట్ ఈస్ ద ఫెయిత్. అది అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం. నా మాట ఉట్టుదైతే ఇంక కొంచెం చదవండి. చూడండి ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయము అబ్రహాము గురించి మాట్లాడుతూ 26వ అధ్యాయం 5వ వచనం. ఎలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని చెప్పాడంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో విశ్వాసం అంటే అర్థం ఏంటి?
ఓన్లీ స్వస్థత కోసం నమ్మడమే కాదు. విశ్వాసము అనగానే దాని అర్థం ఏంటనంటే ఆయన మాట వినడం, ఆయన మాట ప్రకారము జీవించడం. ఈ స్త్రీలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులరా. ఈమె అబ్రహాము కుమార్తె. అందుకని యేసుక్రీస్తు స్వయంగా ఆమెను పిలిచాడు, స్వయంగా ఆమెను స్వస్థపరిచాడు, స్వయంగా ఆమె బలహీనత నుంచి విడిపించాడు. ఆమె పక్షంగా మాట్లాడాడు సమాజ మందిరంలో. అయ్యా, ఈవిడ అబ్రహాము కుమార్తె, మీ గాడిదో మీ ఎద్దో మీరు కట్టేసుంటే గాదిలోనికి మీరు వెళ్ళి దానికి ఆహారం పెట్టడానికి విశ్రాంతి దినం రోజు దాన్ని ఊడదీసి దానికి ఆహారం పెట్టరా, దానికి నీళ్లు పెట్టరా? అటువంటిది ఈ అబ్రహాము కుమార్తె 18 సంవత్సరాలుగా సాతాను బంధకాల్లో ఉంటే ఈ రోజు ఆమెను విడిపించడానికి కుదరదంటారా అని చెప్పేసి ఆమె పక్షంగా మాట్లాడాడు. ఒక ప్రాకారంగా ఆమె చుట్టూ ఉన్నాడు, ఆమెను ఆశీర్వదించాడు. కారణం ఏంటి అని అంటే మిత్రులరా, అబ్రహాముకున్నటువంటి విశ్వాసం ఈమెలో ఉంది. అబ్రహాముకున్నటువంటి విశ్వాసం ఈమెలో ఉంది. ఇక్కడున్న మీరందరూ గమనించవలసినటువంటి విషయం ఇది. అంత మాత్రమే కాదు, ఆమె విశ్వాసము పరీక్షించబడింది. విశ్వాసం ఏమయ్యింది? పరీక్షించబడింది. మీరందరూ ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాకు అన్నీ కలిసి వస్తాయి, మాకు అన్ని ఆశీర్వాదాలే వస్తాయి, దీవెనలు వస్తాయి, శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, కష్టాలు ఉండవు అని చాలామంది అనుకుంటున్నారు. అవన్నీ వట్టి మాటలు. అవన్నీ ఏంటవి? వట్టి మాటలు. అవన్నీ నమ్మకండి. ఇఫ్ యు రియల్లీ బిలీవ్ జీసస్, నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. నీ విశ్వాసం ఏం చేయబడుతుంది? పరీక్షించబడుతుంది. చదవండి ఆ మాట, 11వ వచనం, లోకాసు వార్త 13వ అధ్యాయం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం. ఎవరి దయ్యం? బలహీనపరచు దయ్యము. దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. ఎన్ని సంవత్సరాలంట? ఏమైంది ఇవిడికి? నడుము వంగిపోయి చక్కగా నిలవబడలేని స్థితి. ఎందుకని ఆ పరిస్థితి? బలహీనపరచు దయ్యం ఏమైనా పట్టింది. ఏమైనా పట్టిన దయ్యం ఏంటి? బలహీనపరచిన దయ్యం. ఇక్కడ మీలో బలహీన పడుతున్న విశ్వాసులు ఉన్నారు. నిద్ర అనే బలహీనత. ఎంత గద్దించినా మార్పు లేకపోవడం, ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా, ఎంత 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 గట్టిగా చెప్పినా మీరులో ఆ తత్వం రాకపోవడానికి కారణం బహుశా బలహీనపరచు దయ్యం మిమ్మల్ని కూడా పట్టిందేమో. అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా బలహీనపరిచే దయ్యం మిమ్మల్ని కూడా పట్టిందేమో. అది దేనికి అంటే మీ విశ్వాసానికి పరీక్షది. దేనికి పరీక్షది? మీ విశ్వాసానికి పరీక్ష. చదవండి పేతురు పత్రిక 1వ అధ్యాయం. పేతురు పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరాన్ని బట్టి, దేన్ని బట్టి? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు ఏంటది వింటున్నారు నా మాటలో? ఏదంట? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన. ఈ మాటకు సమాధానం చెప్పాలి మీరు. ఏది శుద్ధి చేయబడుతుంది? సువర్ణం అంటే బంగారం. ఏం చేయబడుతుంది? అగ్ని పరీక్ష వలన. అంటే బంగారాన్ని అగ్నిలో వేసి కాలుస్తారు. బంగారాన్ని ఏం చేస్తారు? అగ్నిలో వేసి కాలుస్తారు. కాల్చినప్పుడే ఒరిజినల్ బంగారం అనేటువంటిది బయటకు వస్తుంది. నిజమైన బంగారం అనేటువంటిది వస్తుంది. మకిలిని ఏం చేస్తారు? తీసి పక్కన పడేస్తారు. ఇప్పుడు ఏమంటాడు? బంగారము కంటే, సువర్ణము కంటే విలువైనది మీ విశ్వాసం. దేనికంటే విలువైంది? ఇప్పుడు మీ దృష్టిలో బంగారం విలువైందా, విశ్వాసం విలువైందా? అబద్ధం చెప్పొద్దు. దేవుడు మీ తోలు తీస్తాడు.
పచ్చి అబద్ధాలు ఆడొద్దు. చెప్పండి, ఏది విలువైంది? మీరు మీరు దేన్ని విలువగా చూస్తున్నారు? బంగారాన్నే చూస్తున్నారు మీరు. మీకు తెలియదు, మీరు పిచ్చోళ్ళు. మీ బంగారం విలువైంది కాదు. అది ఎవడన్నా కొట్టుకెళ్ళిపోతే మీరు ఏం చేస్తారండి? అది ఎవడన్నా దొంగతనం చేసి పట్టుకుపోతే మీరు ఏం చేస్తారండి? బంగారాన్ని ఎవరైనా దొంగిలించగలరేమో, విశ్వాసాన్ని ఎవరు దొంగతనం చేయలేరు. బంగారం మీకు ఈ పూటకే ఉపయోగపడుతుందేమో, కానీ విశ్వాసం నీకు ఈ పూటకు మాత్రమే కాదు, నీ జీవితానికి ఉపయోగపడేటువంటిది, నీ ఆత్మను కాపాడగలిగినటువంటిది విశ్వాసం. బంగారం మీ శరీరాన్ని కాపాడదు. ఆహారం లేనప్పుడు బంగారం తిని ఉండగలవా ఒకరోజు? ఆహారం లేనప్పుడు వండుకోవడానికి కూరలేదు, బంగారం తిని ఉంటామా? ఉండలేం కదా. బంగారానికి వాల్యూ ఇవ్వకండి. దాన్ని ఎప్పుడు మీ పాదాల కింద పెట్టుకోండి. దాన్ని ఎప్పుడు మీ కాళ్ళ కింద ఉంచుకోండి. దానికి వాల్యూ ఇవ్వకండి. మీ విశ్వాసానికి విలువ ఇవ్వండి. దేనికి విలువనివ్వాలి? విశ్వాసం. అది అంటాడు, చెప్తున్నప్పుడు చదవండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవును. ఏది కారణం? మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు ఏది కారణం? మీ విశ్వాసం కారణం. మీ బంగారం కాదు. నువ్వు ఒంటి మీద ఒక మంచి నెక్లెస్ వేసుకున్న ఫంక్షన్కి వెళ్తే నెక్లెస్ని చూసి అమ్మో అని నిన్ను గౌరవిస్తారేమో, కానీ దేవుడు నువ్వు వేసుకున్న నెక్లెస్ని చూసి, నువ్వు వేసుకున్న బంగారాన్ని చూసి, నువ్వు కట్టుకున్న వెలగల వస్త్రాలను చూసి ఆయన నీకు గౌరవాన్ని ఇవ్వడు. ఆయన గౌరవించేది నీ విశ్వాసాన్ని బట్టే. ఆయన వలన నీకు మెప్పు, ఘనత, మహిమ, ఆ గౌరవం, ఆ మర్యాదలు దేవుడు నీకు ఇచ్చేది దేన్ని చూసంటే విశ్వాసాన్ని చూసే. మరి అంత గొప్ప విశ్వాసాన్ని దేవుడు దేని చేత పరీక్షిస్తాడంట? శ్రమల చేత, శోధనల చేత మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడంట. 18 సంవత్సరాలు ఆమె విశ్వాసం పరీక్ష చేయబడింది. ఎన్ని సంవత్సరాలు? 18 years. మీరేంటండి తుమ్మొత్తి తట్టుకోలేరు, దగ్గొత్తి తట్టుకోలేరు. మనం ఏంటండి, ఎవరన్నా మనం ఏదన్నా ఇబ్బందుల్లో ఉంటే చచ్చిపోయామనుకుంటాం. మనం నివ్వెరపోతూ ఉంటాం, ఆశ్చర్యపోతూ ఉంటాం. 18 years, 18 సంవత్సరాలు. ఎంత నిరాశ ఎదురయ్యి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎంత కృంగిపోయి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నీలో నిజంగా అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం నీలో ఉంటే అది ఖచ్చితంగా పరీక్ష చేయబడుతుంది. అది ఖచ్చితంగా ఏం చేయబడుతుంది? కాబట్టి ప్రతి క్రైస్తవుడికి పరీక్షలు ఉంటాయి. ప్రతి క్రైస్తవుడికి ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. శోధన లేని క్రైస్తవ్య జీవితం ఉండదు. శోధన లేని క్రైస్తవ్య జీవితం ఉండదు. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక పరీక్షను ప్రతిరోజు రాస్తూనే ఉండాలి. ప్రతిరోజు నువ్వేం చేయాలి? రాస్తూనే ఉండాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఒకసారి ఏం చెప్తాడు చూడండి, 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. దేనికి పరీక్ష? విశ్వాసానికి కలుగు పరీక్ష. యువర్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్. మీ విశ్వాసము అనేటువంటిది పరీక్ష చేయబడుతుంది. మీ విశ్వాసం అనేటువంటిది ఏం చేయబడుతుంది? పరీక్ష చేయబడుతుంది, పరీక్షించబడుతుంది. ఈ విశ్వాసం ద్వారా నువ్వేమి సాధించగలుగుతావు? నువ్వు విశ్వాసం ద్వారా ఏమి సాధించగలుగుతావు? విశ్వాసంలో నువ్వు ఓర్పుగా, సహనంగా ఉంటే 18 సంవత్సరాలు భరించడం ద్వారా ఆమె ఏమి సాధించింది? ఆమె ఏమి సాధించింది? దేవుని వలన మహిమ, మెప్పు సాధించింది. దేవుడు ఆమెకు ప్రాకారంగా ఉన్నాడు. దేవుడు ఆమెను ఆశీర్వదించడం మనం చూస్తూ ఉంటున్నాం మిత్రులారా. అండ్ అల్టిమేట్ గొప్ప విషయం ఒకటి హెబ్రీ పత్రికలో చెప్పాడు. 10వ అధ్యాయము 39వ వచనం చదవండి. అయితే మేము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు. విన్నారి మాటను విన్నారా? విశ్వాసం ఉంచడం ద్వారా, విశ్వాసంలో నిలకడగా ఉండటం ద్వారా మనం ఏం సంపాదించుకుంటున్నామంట? ఆత్మను మనం సంపాదించుకుంటున్నాం. దేన్ని సంపాదిస్తున్నాం మనము? ఆ మాట పేతురులో కూడా చెప్తాడు, చదవండి. పేతురు పత్రిక
మొదటి అధ్యాయం ఇందాక చదివినటువంటి మాట 8వ వచనం చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. అప్పుడు ఇప్పుడు ఆయన కన్నులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా హల్లెలూయా. ఏంటది? విశ్వాసమునకు ఫలం ఏంటది? ఆత్మరక్షణ. నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు, నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. క్రీస్తు అంటాడు, ఆహారము కంటే వస్త్రం, వస్త్రము కంటే దేహం, దేహము కంటే ప్రాణం గొప్పది కాదా? గొప్పది కాదా? ఏది గొప్పది? ఆహారం గొప్పదా? దేహము గొప్పదా? వస్త్రం గొప్పదా? అంటే ఏది గొప్పది? ప్రాణం గొప్పది. అందుకని యోబు అంటాడు, ఇలాగు నా శరీరము చీకిపోయి, ఇలాగు నా శరీరము చీకిపోయి కృషించిపోయినా సరే నేను నా దేవుణ్ణి చూస్తాను. మరలా దేవుణ్ణి నా ప్రాణంతో నేను ఆయనను చూస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ వై. అందుకనే మీరు విశ్వాసాన్ని పరీక్షించండి. మీరు అబ్రహాము కుమార్తెలేనా? అబ్రహాము కుమారులేనా? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం మీలో ఉందా? అబ్రహాము విశ్వాసము యొక్క అడుగు జాడల్లో మీరు నడుస్తున్నారా? మీ మారు మనసు విశ్వాసమూలమైనటువంటిదేనా? లేకపోతే మీ అక్కర్లు అవసరాల నిమిత్తం ఒక వేషం వేశారా? మీ అక్కర్లు తీరడానికి, మీ అవసరాలు తీరడానికి, లేకపోతే మీరు గట్టెక్కడానికి, మీ ప్రయోజనాల నిమిత్తము ఒక ముసుగు వేసుకొని బాప్టిసాలు తీసుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. బాప్టిసాలు తీసుకున్నటువంటి వారు చాలా మంది. మారు మనసు లేదు, రక్షణ లేదు, విశ్వాసం లేదు. కానీ ఎందుకు బాప్టిసాలు తీసుకున్నారయ్యా అని ఒక్కసారి గతాన్ని మనం ఆలోచన చేస్తే వారి ప్రయోజనాల కోసమే. ఏంటి ఆ ప్రయోజనాలు? మాకు పిల్లలు పుట్టలేదు, మాకు ఆరోగ్యాలు లేవు, మా పంటలు సరిగ్గా పండడం లేదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే పంటలు పండిస్తాడు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆశీర్వాదాలు ఇస్తాడు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పిల్లల్ని ఇస్తాడు. విశ్వాసం అంటే అవి ఇచ్చినా, అవి ఇవ్వకపోయినా, అవి చేసినా, అవి చెయ్యకపోయినా నీ విశ్వాసము ఆయన సజీవుడైనటువంటి దేవుడు అనేటువంటి విశ్వాసమై ఉండాలి. ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడనేటువంటి విశ్వాసమే గొప్పది. హల్లెలూయా. కాబట్టి విశ్వాసము పరీక్షించబడుతుంది. ఆమె విశ్వాసము పరీక్ష చేయబడింది 18 సంవత్సరాలు, 18 years. నడుము వంగిపోయి, ధర్మాజిగూడెంలో తాతగారు ఉన్నారు, సైకిల్ పట్టుకొని వంగిపోయి నడుచుకుంటూ వెళ్తారు. ఎప్పుడైనా చూసారా? ధర్మాడంలో తాతగారు సైకిల్ పట్టుకొని వంగిపోయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆయన కళ్ళజోడు పెట్టుకుని, బాగా ముసలాయన, 70-80 ఉంటాయి ఏమో. ఆయన అడగండి ఎప్పుడైనా మీరు కనపడితే, తాత ఇలా వంగిపోయి నడుస్తున్నావు కదా, నీకు బాధ అనిపించట్లేదా అని అంటే ఆ బాధను వర్ణిస్తాడు ఆయన. అది అర్థమవుద్ది మనకి. ఓకే. 18 సంవత్సరాలు నడుము వంగిపోయి, ముసలావిడేం కాదు ఈవిడ, స్త్రీ అన్నాడు, వృద్ధురాలు కాదు. వృద్ధురాలేం కాదు, స్త్రీ. అంటే ఇంచుమించు మీ వయసు. 18 సంవత్సరాలు ఆమె విశ్వాసం పరీక్షించబడింది. కానీ ఆమె విశ్వాసంలో ఎలాంటి తప్పిపోవడం కానీ, బెసకటం కానీ లేదు. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము కలిగి, అబ్రహాము విశ్వాసము యొక్క అడుగు జాడలు నడిచి, విశ్వాసం పరీక్షించబడినప్పటికీ కూడాను ఆమె విశ్వాసంలో ఏమాత్రం కూడాను తప్పిపోలేదు మిత్రులరా. హల్లెలూయా. దాని ద్వారా ఆమె ఆత్మను సంపాదించుకుంది. ఆమె దేవుణ్ణి సంపాదించుకుంది. ఏం సంపాదించుకుంది? దేవుడు అంటాడు, యేసుక్రీస్తు, ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి వాడికి ప్రయోజనం? కనుక మీరు దేవుణ్ణి సంపాదించండి. విశ్వాసం ద్వారా దేవుణ్ణి మనము సంపాదించగలుగుతాం. చివరి మాట మనం చూసి నేర్చుకుందాము. చివరి మాట అదేంటనంటే మిత్రులరా, లూకా సువార్త 13వ అధ్యాయం. అమ్మ నాకు ఫోన్ ఒకసారి ఇస్తావా? నాకు టైం తెలియట్లేదు. చదువు నాన్న. ఆయన 12 చదువు నాన్న. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి
దేవుణ్ణి మహిమపరచను. రైట్. ఈవిడ అబ్రహాము కుమార్తె. అబ్రహాముకున్నటువంటి విశ్వాసం, ఆ విశ్వాసం పరీక్షించబడింది. పరీక్షించబడిన ఆమె విశ్వాసం గురించి మనం నేర్చుకున్నాం. అబ్రహాముకున్నటువంటి విశ్వాసం గురించి మనం నేర్చుకున్నాం. అండ్ మూడో విషయం ఏంటనంటే, ఈ సమాజంలో మనము అస్వస్థతగా ఉన్నప్పుడు మనల్ని భరించేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మనము కన్న మన కుమారులైనా మన బిడ్డలైనా కొంతవరకు మాత్రమే ఓపికగా వాళ్ళు చూడగలుగుతారు, పట్టించుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఆమెను చూచి ఏం చేశాడు ఆయన? ఎవరు ఆమెను గమనించకపోయినా, ఎవరు ఆమెను మర్చిపోయినా, ఆయన మాత్రం ఆమెను మర్చిపోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడూ కూడా, మీరు సమస్యల్లో ఉన్నా, మీరు బలహీనతలుగా ఉన్నా, బలహీనతల చేత మీరు బాధపడుతున్నా, మీరు ఇబ్బంది పడుతున్నా, నిన్ను మర్చిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి ఆమెను మర్చిపోలేదు ఆయన ఆమెను మర్చిపోలేదు. అండ్ సెకండ్ థింగ్, ఆమెను పిలిచాడు ఆయన. ఏం చేశాడు ఆయన? మీరు దేవుని పిలుపుని అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే దేవుడు మిమ్మల్ని ఎలా పిలుస్తాడు? వచ్చి మీ దగ్గరికి వచ్చి వరమ్మ ఇట్రా అని పిలవడు. పరిస్థితుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రమ్మని. ఈ రోజున నువ్వు కొన్ని బలహీనతల చేత బాధపడుతున్నావు అనంటే దేవుడు నీ బలహీనతల నుంచి విడుదల పొందటానికి రమ్మని పిలుస్తున్నాడు. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ యు ఆర్ ఫేసింగ్. ఎలాంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నావో నాకు పూర్తిగా తెలియదు. నేనేదో పైన చూస్తున్నాను. అనుభవిస్తున్నటువంటి మీకు తెలుసు మీ అనుభవాలు. నువ్వు ఏ బలహీనతలతో ఉంటున్నావో నేను ఎరుగను, అని నీకు తెలుసు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నిన్ను చూశాడు ఆయన. నిన్నేం చేశాడు ఆయన? నిన్ను మర్చిపోలేదు ఆయన. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు హిమ్. నువ్వు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి ఆయన దృష్టిలో. ప్రతి మానవుడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడే. కాబట్టి నిన్ను చూస్తున్నాడు, నిన్ను మర్చిపోలేదు ఆయన. ఆయన ఏమంటున్నాడు అంటే, నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు భారం చేస్తున్నావా? ఆయన దగ్గరకు రా. 16 సంవత్సరాలు బలహీనత చేత బాధపడుతూ, అపవాది చేత పీడించబడుతూ, అపవాది యొక్క బంధకాల్లో ఉండి దేవుని మందిరానికి వచ్చింది చూసారా? అది అండి గొప్ప విశ్వాసం. ఏళ్ళు నొప్పని సాగు చెప్పి ప్రార్థన మానేయటం, కాళ్ళు నొప్పని సాగు చెప్పి ప్రార్థన, తల వెంట్రుకలు నొప్పులు వస్తాయని సాగు చెప్పి ప్రార్థన మానేయటం, మోచేతులు నొప్పులు వస్తాయని ప్రార్థన మానేయటం. చిన్నపిల్లలు సాగులు చెప్పినట్టుగా స్కూల్కి పోయే పిల్లలు అదేగా చెప్తారు. ఆ చిన్నపిల్లలు ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర సాగులు ఏమంటాయి? వీళ్ళని ఆలోచన చేయండి. బీ మెచ్యూర్డ్. ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. ఆయన నిన్నేం చేస్తున్నాడు? ఆయన గమనిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీవు ఏ భారంతో ఉన్నావో ఆ భారంతో నీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వు విడుదల పొందు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటాడు, బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని చెప్పి, విడుదల పొందుతావు అని చెప్పలా, విడుదల పొంది ఉన్నావు అని చెప్పాడు. అంటే ఆల్రెడీ ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ఒక చోట ఏం చెప్తాడు అంటే, మీరు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్మండి. ఏంటది? మీరు అడిగిన వాటిని పొంది ఉన్నామని మీరు నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాయి, ఇవ్వబడతాయి అని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది గమనించవలసినటువంటి విషయం. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో ఆ బలహీనతలోనే దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను మర్చిపోలేదు, నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను విడిపించగలిగినటువంటి వాడు ఆయన మాత్రమే. అయితే అబ్రహాముకున్నటువంటి విశ్వాసం నీలో ఉందా? 18 సంవత్సరాలు బలహీనత చేత బాధపడినప్పటికీ విశ్వాసంలో స్థిరముగా ఉన్నటువంటి ఆ స్త్రీ వలె నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్నావా?
ఈ 18 years ఎక్కడా కూడాను ఆవిడ దేవుని మందిరానికి, సమాజ మందిరానికి వెళ్ళటానికి ఆవిడ ఎప్పుడు కూడా మానలేదే. నువ్వు కూడా అలాగా దేవుని మందిరాన్ని గౌరవిస్తూ దేవుని సన్నిధికి వెళుతున్నావా? దేవుణ్ణి అలా ప్రేమించగలుగుతున్నావా? దేవుని సన్నిధిని అలా గౌరవించగలుగుతూ ఉన్నావా? అప్పుడు దేవుడు నువ్వు అంత విశ్వాసంతో ఉంటేనే దేవుడిని చుట్టూ ప్రాకారంలాగా ఉంటాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ విశ్వాస పరీక్షలో నువ్వు నిలకడగా ఉంటే నీ ఆత్మను నువ్వు సంపాదించుకోగలుగుతావు. నీ విశ్వాస పరీక్షలో నువ్వు స్థిరముగా నిలకడగా ఉంటే నీ ఆత్మను రక్షించుకోవడం మాత్రమే కాదు, సమస్త బలహీనతల నుంచి దేవుడు నిన్ను విడుదల కలుగజేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమస్త బలహీనతల నుంచి దేవుడు నీకు విడుదలను కలుగజేస్తాడు. ఈమె విడుదల పొందిన తర్వాత ఏం చేసిన పని ఏంటనంటే, అక్కడ చెప్పినటువంటి మాట చదవండి. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఏం చేసింది? దేవునిని మహిమపరిచింది. చాలామంది దేవుడు కార్యం చేసిన దాకా మందిరం, ప్రార్థన, సంఘం వీళ్ళని మర్చిపోరు. మందిరాన్ని మర్చిపోరు, ప్రార్థన మర్చిపోరు, సంఘాన్ని మర్చిపోరు. అర్థమవుతుందండి? తర్వాత మేలులన్నీ మన అవసరం తీరిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు, మందిరాన్ని మర్చిపోతారు, సంఘాన్ని మర్చిపోతారు. సంఘాన్ని కూడా మర్చిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటారంటే, ఆ సంఘస్తులు అలాంటి వాళ్ళు, ఆ సంఘస్తులు ఎలాంటి వాళ్ళు, అమ్మో ఆవిడంతా చూసారా, ఆవిడ మరీ అసలా, అతను ఉన్నాడు చూసావా, అతను మరీ అసలా. ప్రార్థన చేసేటప్పుడు ఏమో వాళ్ళ ప్రార్థన ఏంటి? మంచిది. వాళ్ళు మేలు పొందిన తర్వాత వాళ్ళ ప్రార్థన ఏంటి? వాళ్ళు మంచోళ్ళు కాదు. ఇది ఎలా సాధ్యపడుతుంది? అదా దేవుణ్ణి మహిమపరచడం అంటే? అదా దేవుణ్ణి ఘనపరచడం అంటే? అదా దేవుణ్ణి గొప్ప చేయడం అంటే? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కార్యాలను పొందినటువంటి మనము ఆయనకి ఎప్పటికీ కూడా మనం ఎలాగ ఉండాలంటే కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. ప్రియులారా, ఒకసారి ఈ సబ్జెక్టులో నుంచి మన ఆరాధన జీవితాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనలో చాలామంది ఆయన ఏదైనా చేస్తేనే గుర్తుపెట్టుకుంటాం, ఏమి చేయకపోతే గుర్తుపెట్టుకోము. ఆయన ఏమి చేయట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? తినుటకు ఆహారం ఇస్తున్నాడు, విత్తుటకు విత్తనాన్ని ఆయన ఇస్తున్నాడు. నీవు చేతుల కష్టార్జితాన్ని, ప్రతిరోజు సంపాదించినటువంటి నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించగలుగుతున్నావు. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానం కాదా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సబ్జెక్టులో నేను ముగింపులోనికి వచ్చాను, నేను ముగిస్తూ ఉంటున్నాను. ఈ స్త్రీ 18 సంవత్సరాలు బలహీనపరచు దయ్యం చేత సాతాను బంధకాల్లో ఉంది. అయితే ఈ సాతాను బంధకాల్లో ఆవిడ ఆ బాధను, ఆ బలహీనతను అనుభవిస్తూనే వచ్చింది. ఎలా అనుభవించిందంటే, అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసం కలిగి, అబ్రహాము విశ్వాసం యొక్క అడుగుజాడల్లో నడుస్తూ జీవిస్తూ, విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు, పరీక్షల్లో ఉన్నప్పుడు ఆ పరీక్షల్లో స్థిరత్వాన్ని కలిగి తన ఆత్మను రక్షించుకుంది. దేవుడు ఆమెకు ప్రాకారంలాగా ఉన్నాడు. దేవుడు ఆమెకు విడుదల కలుగు చేసి ఆమెను ఆశీర్వదించాడు. ఆమె దేవుణ్ణి మహిమపరిచే స్త్రీగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా, మీలో చాలా బలహీనతలు ఉన్నాయి, మనందరిలో చాలా బలహీనతలు ఉన్నాయి. నేను బలహీనుడనే, మనందరము బలహీనులమే, అందరం మనుషులమే. అందరం ఎవరో మనుషులమే. కాబట్టి మన బలహీనతల్లో దేవుని దగ్గరకు రావడం మనం నేర్చుకోవాలి. ఎక్కడికి రావడం నేర్చుకోవాలి? దేవుని దగ్గరికి రావడం మనం నేర్చుకోవాలి. నువ్వు ఏ బలహీనతతో ఉన్నా ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా ఆ దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన విడుదల విడుదలను కలుగు చేస్తాడు. రండి, మానకండి, దేవునికి దూరం కాకండి, రండి, దేవునితో సహవాసం చేయండి, దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందండి.
అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. అర్థమైందా? బుర్రతిన్నానా? అర్థమైందా? రైట్, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా.